డబ్బులు అంటాము కనీసం పైసలు తేవో ఎక్కడి నుంచి దానివా నేను చేసిందే సెక్యూరిటీ నాకేం డబ్బులు కాదు అలాగే శాలరీ ఎలా సరిపోలేదు జీతం ఇలాగే పక్కన ఇంకేం కాదులే. అందుకే మన క్యాండిక్ లేరు. అవును ఏమేనంటే కనపడలేదు ఈ రాకి వచ్చాయి కదా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాను కానీ బాబా అయ్యగారు ఏం చేస్తున్నారు ఏమో మరి. హలో నిజంగా బాబు నేను ఏదని ఇక్కడ చాలా వెయిట్ చేస్తాను నచ్చి వస్తావని ఏదో పెడతావని చూస్తున్నావు ఇంకా అందరూ సినిమాకి వెళ్దాం ఉన్నావు. అదే ఎలాగేనండి మాట అది ఇంకా బాగా మాట్లాడాలి శుభ్రంగా. హలో అదే ఏంటని ఎంతసేపు చెప్తావు మేము వచ్చి సంతకాలు అనే అసలు రాకపోతే ఏం చేయమంటావు మమ్మల్ని త్వరగా. హలో 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 అరే ఇక్కడే ఉన్నానండి. ఏంటన్నా ఏంటి వెయిటింగ్ ఏంటి నా కోసం వెయిటింగ్ ఏంటి లేదు. కొత్తగా సినిమా వచ్చింది మరి. సినిమా వచ్చిందా ఏ సినిమా కొత్తగా వచ్చింది స్టైల్. అవునా ఏ సినిమా సరే ఇప్పుడు ఏంటి సినిమాకి వెళ్ళాలి అంతేనా అంతే ఎంత ఉన్నది మా దగ్గర ఉంటాయి ఇంకా అందుకే కదా నిన్ను కాక అమ్మనా ఏంటి డబ్బులు లేవని నన్ను పిలిచారు అంతేగాని సినిమాకి వెళ్దామని కాదు. అలానే కాదు సరే ఇంకా బ్యాచ్ ఉంది కదా ఏదన్నా అలా కూడా రానే అయ్యగారులు వస్తున్నారు కదా వస్తారండి. నీ దగ్గర ఎంత ఉంది సినిమాకి సినిమా తర్వాత చెప్తారా ముందు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మొదలెట్టలో టిఫిన్ చేసాం డబ్బులు లేవంటే వచ్చాం అందరూ నా మీద అడుకోండి ఎందుకంటే మీరు దేనికి వచ్చారు. ఇప్పుడు చూడు సినిమా సినిమా ఏంట్రా అక్కడ ఏదో కుంభేట్లో క్రిస్మస్ జరుగుతుందంటే ఆ యూత్ క్రిస్మస్ వెళ్దామంటే ఒక్కడు రాడు. ఈ క్రిస్మస్ లో మనకి ఏం పడతాయో చెప్పు. అక్కడ మంచి రకరకాల డ్యాన్సులు వేస్తుంటే మీరేంటి సినిమా ఎప్పుడు రొటీన్ కదా సినిమా ఎప్పుడునే సినిమాలో అంతకన్నా భయంకరమైన డ్యాన్సులు చూస్తాం కదా మనం. అరే లైవ్ షోలు వేయమన్నా దాని ముందు క్రిస్మస్కి వెళ్దాం మనం. రే క్రిస్మస్కి వెళ్దామా బాబు అరగంట మెసేజ్ కూడా ఉంటుంది. మెసేజ్ అన్ని ఎందుకంటే ముందు క్రిస్మస్కి వెళ్దాం. ప్రాక్టీస్ అవ్వాలి క్రికెట్. బండిగాడు బూస్ట్ గాడు కిరణ్ గాడు వచ్చేసారు మాట్లాడి వచ్చేసి చూడండి. అరే ప్రాక్టీస్ అవ్వాలని చెప్పాడు కానీ ఇంత లేట్ ఏంటి. బూస్ట్ గారు ఫోన్ చేయి అర్జెంట్గా. బూస్ట్ గాడు రండి సార్ మాట్లాడి వచ్చారు ఫోన్ చేయకుండా వచ్చేయారు రండి బాబు. ఏ ప్రాక్టీస్ అని చెప్పావు ఏది ఎంత లేట్ ఏంటండి. ఏంట్రా ఏంటి నీ గొడవ చెప్పడం ఒరే మ్యాచ్ ఎట్టుకుని ఏంటంటే బాబు క్రికెట్ ప్రాక్టీస్ అవ్వదురా. పెద్దని ఫోన్ చేయరా పెద్దని విజయనియా పెద్దని విజయని కూడా ఫోన్ చేస్తాను. పెద్దని ఎక్కడ రావాలమ్మా ఇప్పుడు మ్యాచ్ ఇక్కడ మరి గ్రౌండ్లోనా ఓకే ఒరే విజయని ఫోన్ చేయి బేగ ఫోన్ చేయండి. బ్యాలెన్స్ లేదు తెలుసు బాబు అంటే బ్యాలెన్స్ ఉండదు. ఫోన్ చేయాలంటే కింద పెట్టేశాడు రింగ్ ఇచ్చాడు రా బాబు అప్పుడే తీసుకున్నాడు నాకు చేశాడు రింగ్ చెప్తే చేస్తాడు అండి చేశాడు చూసా అనియా రానియా ఎక్కడికి వెళ్ళిపోయావు క్రిస్మస్కి వెళ్ళావా క్రిస్మస్ ఏంటి మ్యాచ్ ఏంటి రేపు మ్యాచ్ ఏంటి అక్కడికి వెళ్ళిపోయి బాబు రండి కిరణ్ నేను అందరూ రమ్మని పేరు రమ్మని వచ్చేస్తున్నారా రండి రండి పేరండి. ఇప్పుడు భోజనాలు క్రిస్మస్లో మంచి మంచి రే క్రిస్మస్కి వచ్చాం కానీ మనం ఎప్పుడు చర్చి మొక్కలు కానీ ఎప్పుడు చర్చి వైపు కానీ వెళ్ళాం. కొత్తగా పండగకే క్రిస్మస్కి వచ్చారనుకో జనాలు ఎలా చూస్తారు అందుకని ఎవరినో ఒకరిని పట్టుకుని ఆ ద్వారా వెళ్ళిపోవాలి మనం.
అరే మనకు తెలిసినోడు అంటూ ఒకడు ఉన్నాడు రా. ఎవరు ఉన్నాడు అంతా ఏంట్రా? సతీష్ గారు ఉన్నాడు కదా మనకు తెలిసినాడు. అవునురా. ఆయన పట్టుకున్నాడు వెనకాల అందరూ వెళ్ళిపోవడమే, ఫోన్ చేసేయడమే. మనం కూడా అర్జెంట్గా సతీష్ గారు ఎక్కడ నుండి ఎతకండి. ఆయన పట్టుకుని మొత్తం వెళ్ళి క్రిస్మస్ అంతా చూసేద్దాం. క్రిస్మస్కి వచ్చారా? నూరేళ్ళు బతికేస్తారు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఏంటి రాయ్, నాకు చాలా ఆనందం ఉందిరా మిమ్మల్ని చూస్తుంటే. ప్రతిలోనే చర్చికి రాదు, నువ్వు ఏదో పెద్ద గ్రూప్ లీడర్లో అందరు వేసుకుని సినిమాలకి పబ్బులకి తిరుగుతూ. క్రిస్మస్ రా, క్రిస్మస్ కూడా రాదా? వెరీ గుడ్ రా, మిమ్మల్ని చూసి రాక క్రిస్మస్ నీ కోసం పరిగెట్టుకున్నాం, నీ కోసం వచ్చాం. మన అందరి కోసం వేసి పుట్టడానికి వచ్చాం. నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇదే విధంగా మీరు మేము మాకు అండప్పుడు అంటే ఏంట్రా, ఏసయ్య మనకు అండ. ఇప్పుడు మాకు అండ నువ్వేనా? నేనండేంట్రా. అరే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలకు అండ నువ్వే మాకు. భోజనాలని డ్యాన్స్ అని అన్నీ ఉండాలనుకో మేము. నువ్వు ఉండాలా లేదా? ఎప్పుడో వేసే అంటాడు, ఇప్పుడు మాకు అండ నువ్వే. అంటే భోజనాలని ఇక్కడ డాన్స్ ఉంటాయని క్రిస్మస్కి వచ్చారు మీరు. చిచ్చి ఈ మళ్ళీ పీకేస్తాడు ఆ క్లాసు. వీడితో ఉంటే ఇదే. రే, ఇంకెప్పుడు మారుతారా మీరు? ఏసై రాకడ త్వరలోనే వస్తుంది. మొదలెట్టాడు రా బాబు. ఇప్పుడున్న మనం మరుక్షణం ఉంటామన్న గ్యారంటీ ఏమైనా ఉందా? నేను మారిపోతాను ఇప్పుడు. నేను మారిపోతాను ఇప్పుడు. నా మాట నేను మారిపోతాను. నేను మారిపోతాను. మారిపోయారా? ప్రతి వారం చర్చిలో కనబడంటారా, రక్షణ పొందంటారా. క్రిస్మస్ చూద్దామరా బాబు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీరు క్రిస్మస్ అయిపోయిన తర్వాత కలుపుతాం. వాకింగ్ ఎలా చెప్పండి, ఎలా చెప్తాను సరేనా? ఆకలేసి వస్తుంది. సతీష్ గారు భోజనాలు దగ్గర కనబడుతున్నాయి. క్రిస్మస్ అంతా అయిపోయింది. అక్కడ పోయి బాబు ఎవరో వచ్చేస్తున్నారు. ఎవరో ఆకలేసి వస్తున్నారా? క్రిస్మస్ అన్నా భోజనాలు అన్నా ఎవరు కనపడతలేదు. వేరే నాకు చాలా బాగుంది. మరే అందరూ వెళ్ళిపోయారు కదా. క్రిస్మస్కి వచ్చారా? అదేరా, క్రిస్మస్ అయిపోయింది కదా. ఫాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటారా? ఓకే. మనకు ఉండాల్సింది పొట్టకు సంబంధించిన ఆకలి కదరా, ఆత్మకు సంబంధించిన ఆకలి ఉండాలి మనకి. మీరు నాతో రండి, ఫాస్టర్ గారితో మీకు మంచి సువార్త అందించేటట్లు చేస్తాను. మంచి భోజనం ఉంటుందా? ముందు భోజనం చేసిన తర్వాతే మనం ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. సరేరా. ఏం చేస్తాను, దీంతో ఫాలో అయిపోతున్నా. అరే వచ్చారా? ఏంటి విజయనే రాలేదు ఎంతనే? అరే ఈ క్రికెట్ ఆడాడు కానీ క్యాచ్ బాగా పడతాడండి. వీడున్నాడా? ఇలా బ్యాట్ ఎలా ఆడితే బాల్ ఆడితే పక్క వికెట్లు వెళ్ళిపోతాం. వీడున్నాడంటే పడదు 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 వచ్చేలా తప్పుదన్నా నేనేం చేసాను బాబా? బౌలింగ్ ఎలా వేస్తుంటే ఇక్కడ అయ్యో వచ్చేసాను. మ్యాచ్ ఉంది కదా నీ బాబు. బెట్ ₹2 ఇచ్చాడంట. అంతేగా బెట్లో ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ ఆడేసి బెట్లో పెడితే ఎలాగరా బాబు? ₹2 దొబ్బెట్టేస్తామంట. ₹3 వస్తాం. రాత్రి చక్కగా క్రిస్మస్కి వెళ్ళాం, మీరు మిస్ అయ్యారు. ఎక్కడ క్రిస్మస్ మ్యాచ్ కాదా మీకు? మ్యాచ్ కానీ ఎవరితో మ్యాచ్? పక్క బ్యాచ్ పక్క బ్యాట. సరే యారా బాబు అంత ఆశపత్రం శివ ఉంటాడు కదా, శివ శివగాడు మాతో తిరిగాడు. మా శివ కూడా బాగా క్రిస్మస్కి వచ్చారు రాత్రి. ఏమైంది? హైవే మీద బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. శివగాడు చచ్చిపోయా? శివగాడు నేను ఎక్కడ ఎవరు చచ్చిపోతా? ఆ శివగాడు కాదురా, నువ్వు అర్థం అవ్వట్లేదురా. ఆడురా తమ్ముడు పొట్టి శివగాడు. ఎలా జరిగిందిరా? యాక్సిడెంట్ అయ్యిందిరా, బైక్ యాక్సిడెంట్ అంట. చూసి వస్తారు. శివగాడు చచ్చిపోవడం ఏంటి? విన్నారా? మీతో పాటు ఎప్పుడు తిరుగుతుండేవాడే శివ తన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు వాడు పరలోక రాజ్యం వెళ్తాడా, నరకం వెళ్తాడా? ఒకసారి మీరే ఆలోచించండి. మరుక్షణంలో మీలో ఎవరైనా చనిపోతే ఎక్కడ ఉంటారు?
అందుకే యేసుక్రీస్తులో ఉంటే మీకు రక్షణ ఉంటుంది. ఏ క్షణంలో చనిపోయినా మన పరలోక రాజ్యం చేరి ఆయనతో మన నిత్య ఆనందం పొందవచ్చు. నా మాట విని ఇప్పటికైనా మారండి రా, నాతో రెండురా, ఏసైనా ఫాలో అవుదాం. మనం ఇంతకాలం చాలా ఎంజాయ్ చేశాం. నిజంగా నిన్నటి వరకు మనతో ఉన్న శివగాడు ఈ రోజు మనం లేడంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆ సతీష్ గారు అన్నట్టు కనీసం మారదామరా. ఏదో భయం వేస్తుందిరా. ఒకేసారి ఈ బ్యాచ్ ఎవడో కూడా చచ్చిపోతే ఏంటి మన పరిస్థితి? ఈ రోజు శివగా లేదంటే చాలా భయంగా ఉందిరా. మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తామో లేదు, ఇప్పుడు నరకంలో ఉన్నాడో పరలోకం ఉన్నాడో తెలియదురా. మనమైనా మనకు అవకాశం ఉంది కాబట్టి సతీష్ చెప్పినట్టు కనీసం మారదాంరా. రేపు నుంచి నేను సినిమాలు మందు మానేస్తాను రా. రేపు క్రికెట్ మానేస్తాను. సరే అందరం దేవుళ్ళలో ఎదుగుదామని అందరం తీర్మానించుకున్నాను. అయితే మనం కూడా శివగాళ్ళలాగా చనిపోయి ఎక్కడికి వెళ్తామో తెలియకుండా ఉండకుండా మనం కనీసం పరలోకంగా వెళ్ళాలనే ఆశతోటి నిరీక్షణతో మనం ఈ చెడు వ్యసనాలు మానేసి మంచిగా ఉందామని వాగ్దానం తీసుకున్నారా? ఎరా కిరణ్, ఎంత కష్టంగా ఉందిరా దేవుళ్ళు ఉండడం. అందుకే కదా సినిమాలు మానేసి షికారులు మానేసి ఉండాలంటే చాలా కష్టంగా ఉందిరా. రాత్రి తట్టుకోలేక సెకండ్ షో సినిమాలు చూసాను రా. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నిజం చెప్పురా. నువ్వు బీర్ మానేసావు చెప్పు. బీరా మందు మానేసావు. కొరియర్ చెప్పురా. నువ్వు మొన్న వాగ్దానం చేసావు కదా, వాగ్దానం నువ్వు కూడా రాత్రి సెకండ్ షోకి వెళ్ళిపోయావు, మందు వేస్తావు చెప్పు. ఏదో పిక్చర్ అన్నారు, ఏదో అని వెళ్ళారు. పిక్చర్ అంట సినిమా. పిక్చరా? పిక్చర్ అంటే సినిమా, పిక్చర్ అంటే సినిమా అంటే పిక్చర్ పేరే పిక్చర్. ఓకే పిక్చర్ రా బాబు. పిక్చర్ చూసేస్తున్నావు నువ్వు. మొన్నటి వరకు ఇలా వాగ్దానాలు చేసేస్తున్నావు కదరా మనం. ఎంత కావాలి మనం ఉంటారు ఇలాగే. బాబు అందుకే మీరు అందరూ ఎలా అంటే వాగ్దానం చేశారు. నేను ఎందుకు చేయలేదు? బలవంతంగా సెకండ్ షోకి వెళ్ళాడు. నేను వాగ్దానం చేయకపోవడం వల్ల 4 కోట్ల 4 షోకి వెళ్ళిపోతాను. 4 కోట్ల ఎప్పుడేం జరుగుతుంది ఎవరో చేసావు. సేవలు తెచ్చుకోవడానికి మనం అన్ని ఎందుకని ఎప్పుడు మాలో ఉందో, ఎప్పుడు దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అప్పుడు తీసుకెళ్ళిపోతాడు, అంతే కదా. అలాగని చెప్పి మందుకు లాస్ అయిపోతుంది అక్కడ. ఆడేడు కిరణ్ మ్యాచ్ చెప్పుకున్నాం అడిగాను. మ్యాచ్కి వెళ్ళి రాదా ఎంజాయ్ చేసి ఫోన్ చేయి లోపు. మొన్న సెమీఫైనల్ మ్యాచ్లో నీ వల్ల ఓడిపోయింది అంటారు అందరూ. 2 క్యాచ్లు చేసామంటే మ్యాచ్ పోయిందంట. అలాగే క్యాచ్ వస్తుంది ఎలాగంట నువ్వంట. క్యాచ్ వస్తుందని ఎవరైనా బాల్ అంతా చూస్తాడు. నువ్వేంట్రా ఇలా ఇలా చేతులు ఎట్టుకుని ఇలా షర్ట్ పొడవ అయిపోయింది. షర్ట్ పొడవ అయిపోయాడు. క్యాచ్ పట్టాక సంబంధం ఉందిరా. ఆడు ఏం చేస్తాం మరి సైజ్ సరిగ్గా నువ్వు ఇలా చూస్తుంటే బాల్ ఏమో అక్కడ ఆడింది. ఇదేం క్యాచ్ పట్టడం, ఇదే ప్రాక్టీస్. మ్యాచ్ పొగడేస్తున్నారు మీరు డాక్టర్లో. మన మ్యాచ్ ఏది రెచ్చా మ్యాచ్ రండి. అమ్మా సరదా కానీ మనం అలా హోటల్కి వెళ్దాం. హోటల్కి వెళ్ళి అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ హోటల్లో టీవీ ఉంటుంది, టీవీ చూస్తూ మనం తాగాల్సినవి తినాల్సినవి అన్ని కింద ఉందాం. అంటే కూర్చోండి. డబ్బులు ఉండవు మీ దగ్గర. బాబా హలో, హోటల్లో 2 టీ చెప్పినానా? 2 చెప్పింది మా ఎదురుగా. హలో బాబు, కొంచెం టీవీ పెట్టాయా? ఏంటి ఎంజాయ్ లేదు ఇక్కడ? ఎంజాయ్ లేదు, టీవీ పెట్టు. హలో వాటా సర్వర్, టీవీ పెట్టు. ఏంట్రా మ్యాచ్ ఏంటి ఎంతవరకు వచ్చింది? TV9 మీరు చూస్తున్నది బ్రేకింగ్ న్యూస్. వార్తలు ఎక్కడ బాబు? రాష్ట్ర ప్రజలకు ఒక విషాదకరమైన బాబు ఛానల్ మార్చు. ఆకాశం నుండి ఒక ఆస్ట్రాయిడ్ మన ఆంధ్రప్రదేశ్ భూభాగం మీదకి దూసుకు రాకపోతున్నదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ విషయమై ప్రధానమంత్రి, రాష్ట్రపతి తమ ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ తమ దేవులను మరణం చేసుకుని దేవుడి మీద భారం వేసి అందరూ దేవునికి ప్రార్థన చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆందోళనతో ఉన్నారు. ఆ యొక్క ఆస్ట్రాయిడ్
రాష్ట్రం మీదే పడబోతుందని, మన రాష్ట్రం వైపు దూసు రాబోతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2012 యుగాంతం ఎప్పుడో కాదు, అది రేపే 24 గంటల్లోనే అది రాబోతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మరింత తాజా సమాచారం గురించి చూస్తూ ఉండండి TV9. నాశనం అయిపోతుంటారా? ఏం చేద్దారా? 24 గంటల టైం ఉందిరా. ఆల్రెడీ 12 గంటలు అయిపోయిందిరా. అయ్యి బాబోరే, ఎలాగరా అప్పుడు? ఇప్పుడైనా మనం రేపు నుంచి మనం దేవుళ్ళు ఉన్నారా? రేపేంట్రా బాబు? ఓ సారీ, ఇంకా 12 గంటలు ఉందన్నా కదా. అవును, ఇప్పుడు నుంచే మనం ఇప్పుడే మారదాం. ఇంకా అవకాశం లేదు. నేను మారిపోయాను. మరి మ్యాచ్ ఒప్పుకున్నా కదా. మ్యాచ్ లాస్ట్ టైం వచ్చేది మ్యాచ్ అంటే ఓ మారు విజయ్, మరి కొద్దిసేపట్లో మన రాష్ట్రం అంతా అల్లకొల్లాలం జరగబోతుంది. అందులో మనం కూడా గ్యారంటీగా చనిపోయే అవకాశం ఉంది. మీరు మారినట్టే మారారు, దేవుళ్ళకి వచ్చారు, మరలా లోకాశలకు లోబడి మరలా మీ పాత జీవితానికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ దేవుడు మనకు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఇంకా 12 గంటల సమయం ఉంది. ఇప్పుడైనా సరే మీరు దేవుణ్ణి ప్రార్థించండి, బ్రతిమలాడండి. మీరు చేసిన పాపాలను ఒప్పుకొని రక్షణ పొందండి రా. నిజమేనా సతీష్? మొన్నట్లాగా మేము అలా తప్పుడు వాగ్దానాలు కాకుండా ఈసారి నిజంగా మారుతారా? ఎందుకంటే నిజంగా టైం లేదు. దేవుడు మమ్మల్ని క్షమించకపోయినా మేము మారి ఈ భయంతో మేము బతకలేకపోతున్నారా? రేపు 12 గంటల వరకు మేము ఏమైపోతామో మాకు టెన్షన్ ఉందిరా. నిజంగా మారుతారా? మొన్నట్లా కాదురా, ఈసారి కంపల్సరీ మేము, ఎందుకంటే అవకాశం లేదురా మాకు. కంపల్సరీ మేము మారి ఆ దేవుని రాజ్యం వెళ్ళాలని నిజంగా ఆశపడుతున్నారా? ఓకేరా, మనం ఇక్కడే ప్రార్థన చేసుకుని దేవుని మీద భారం మోపి మనం ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యం చేరేటట్లు ఆయన బ్రతిమలాడుకుందాం. మోకరించండి రా. మన రాష్ట్రం మీదకి దూసుకురాబోతున్న ఆస్ట్రాయిడ్ తన గతి తప్పి బంగాళాఖాతంలో పడవేయబడింది. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో శుభవార్త. అసలే ఎన్నోసారి ఏం చేస్తారో చూద్దాం. చచ్చిపోతారని అంత భయం ఏంట్రా బాబు? ఎదవలేదు. మొత్తం లైన్గా మోకాలు వేస్తారేంట్రా బాబు? ఉండరా బాబు, ప్రార్థన ప్రార్థన ఎదగండి రా. ఇంకా 12 గంటల టైం ఉందిరా బాబు, చచ్చిపోతాము. 12 గంటలు ఒరే బాబు ఇచ్చి ఒరే ప్రార్థనలో ఉండరా. ఒకసారి పెట్టి చంపేస్తున్నారా బాబు? చెప్పరా ఏంటి ఏమైంది? ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తాను? అంతేరా, రేపు 12 గంటలలోపు మనకు అందరం చచ్చిపోతాం. ఇప్పుడే దేవుడిని ఎదగాలని, ఇప్పుడు సతీష్ గారి అందరూ మాట్లాడాలి. అట్లా కాకుండా ఈసారి కంపల్సరీ భక్తిగా ఉండి అంత బయట ఏమైందిరా? మీరు చర్చలో ఉంటే బయట వస్తున్నాయి తెలియదు. మరి బయట వార్తలేంట్రా? ఇప్పుడే న్యూస్ వచ్చింది. ఏమొచ్చింది? మన రాష్ట్రం నుంచి పోయి బంగాళాఖాతంలో ఎక్కడో పడిపోయిందంట. మీరేమో ఇక్కడ వాగే ప్రార్థన చేస్తారు, అక్కడేమో సిట్టింగ్ ఇట్టే బంగాళాఖాతంలో పడిపోయిందా? నిజంగానే? నిజంగా చెప్పాడు ప్రార్థన చేస్తారు. బాబు ఎంత టెన్షన్ పడిపోయాను బాబు. నేను చెప్తాను బాబు. చెప్పాడు బాబు ఎంత భక్తి ఏలకూడదు వెళ్తే ఎలా అంతే ఇంకా తెలియదు. అడ్డు తీసుకో బాబు కన్నీలే కాదు బాబు. శివుడు సైలెంట్ గా బో ఇంకా తెలియదు నాన్నకి. పడుకుంటూ పోయి ఉంటాడు. ఒరే ఆస్ట్రైడ్ వచ్చేస్తుంది. చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు. ఏమైంది? ఆస్ట్రైడ్ లేదు, బంగాళాఖాతంలో పడిపోయిందంట. దొంగ ప్రార్థన లేదు మరి. హాయ్ బాబు, ఎంత ఫ్రీ అయిపోయారా బాబు? టెన్షన్ అరే మరలా మీ పాత జీవితానికి రెడీ అయిపోతున్నారు ఇక్కడ. ఏం చేస్తావరా? అయిపోయింది కదా.
కదా మ్యాచ్కి వెళ్ళిపోదాం పదండి. మ్యాచ్కి వెళ్ళిపోదామా? అరే విజయ్ విజయ్ ఆస్ట్రాయిడ్ కాకపోతే ఇంకో రకంగా ప్రమాదం రావచ్చురా. ఒకసారి ఆలోచించండి, ఆస్ట్రాయిడ్ వల్లనే ప్రమాదం ఏంటి? ఏమోరా, ఇంకా ఆశ్చర్యం కాదు కానీ ఇంకా నిజంగా నాకు అనిపిస్తుందిరా ఇంకా మారిపోదామని. వాళ్ళని వదిలేస్తాను నేను కంపల్సరీ దేవుళ్ళు ఉందని నిశ్చయించుకున్నాను రా. అవునరా, దేవుళ్ళు ఉండిపోదాం. నేను దేవుళ్ళు ఉంటాను రా, నువ్వు వెళ్తే రా. నాకు కూడా ఇంకా నువ్వు ఒక్కడు మారితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గ్యారంటీగా మార్చేయడవురా. నిన్ను వాడుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు పాత జీవితానికి తిరిగి వెళ్ళొద్దు. ఎందుకో వాళ్ళకిలాగా నేను మారిపోదాం అనిపించింది కానీ ఎందుకో నాకు మనసు ఒప్పలేదు. నేను ఎలాగో నిజంగా దేవుళ్ళు ఉండిపోదాం అనుకుంటున్నాను. ఓకేరా? సరేరా, మన ఇద్దరం వాళ్ళకిలా కాకుండా ఆస్ట్రేలియా లేకపోతే ఏదో భయం ఉన్నారో కాకుండా ఇంకా నిజంగా మనం దేవుళ్ళు ఉండి ఎప్పుడు ఏ భయం వచ్చినా ఎదుర్కొనేలా మనం ఉన్నాం. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి గ్రౌండ్కి వెళ్ళిపోయిన మిగిలిన స్నేహితులు ఆ యొక్క ఆస్ట్రాయిడ్ బంగాళాఖాతంలో పడబోతూ భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది మండి మొక్కలైపోయి అందులో ఒక మొక్క, ఒక శకలం క్రికెట్ ఆడుతున్న ఆ యొక్క గ్రౌండ్ మీద పడడంతో అక్కడ క్రికెట్ ఆడుతున్న ఇక్కడ నుండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా దుర్మరణం పాలయ్యారు. మీకు చెప్పేది ఏంటంటే దేవుని నమ్మడం కాదు కానీ, భయముతో కాదు కానీ, నిజముగా దేవుని వైపు తిరిగి దేవుని విడిచిపెట్టకుండా ఎప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలన్నదే మా యొక్క స్కిట్ యొక్క ఉద్దేశం. దయచేసి అందరూ గమనించాలని మన